నేపాల్లో వరద బీభత్సం సృష్టించింది. మృతుల సంఖ్య 392కు పెరిగింది. 30 దేశాలకు చెందిన 1500 మంది గల్లంతయ్యారు. వీరిలో 288 మంది భారతీయులు ఉండడం కలకలం రేపుతోంది. 77 మంది ఈషా ఫౌండేషన్ యాత్రికులు మిస్ అయ్యారు. టిబెట్లో కూడా భారీ విధ్వంసం జరిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేపాల్కు భారీ సాయం పంపించింది భారత్. నేపాల్లో ఎటు చూసినా వరద విధ్వంసక దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోల్లోని దృశ్యాలు మరింత భయానకంగా ఉన్నాయి. రసువా జిల్లాలో కొన్ని అడుగుల ఎత్తున మొదలైన బురద అలాగే ప్రవాహం పోటెత్తి దిగువకు ప్రవహించి పలు జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. పలు భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. వాహనాలు కాగిత పడవల్లా కొట్టుకుపోయాయి. పరిగెత్తుతున్న ప్రజలను వరద కమ్మేసింది. జంతువులు చెట్లు వరదలో కలిసిపోయాయి. భూకంపంతో మంచు రాళ్లు శిథిలాలు కొట్టుకొచ్చి లిండే నదులు ప్రవాహానికి తాత్కాలికంగా అడ్డుపడ్డాయి. అడ్డంకి తొలగిపోగానే అది ఉప్పెనే భారీగా బురద దిగువకు పోటెత్తింది. అది భోటేకోసి త్రిశూలి నదుల ప్రవాహాన్ని బీభత్సం చేసింది. టిబెట్లో కూడా వరద భారీ విధ్వంసం సృష్టించింది. భవనాలకు భవనాలే నేలమట్టమయ్యాయి. నేపాల్లో బురద కొట్టుకొచ్చిన త్రిశూలి నదిలో 30 నిమిషాల్లో నీరు 9 మీటర్ల ఎత్తుకు పొంగింది. అదే టైంలో మలేకు ప్రాంతంలో 7 మీటర్ల మేర పొంగి పొర్లింది. వర్షాల తీవ్రత లేకపోయినా అకస్మాత్తుగా నీరు విడుదల కావడంతో పలు గ్రామాలు పట్టణ ప్రాంతాలు జల సమాధయ్యాయి. బురద ముంచెత్తడంతో మధ్య నేపాల్లో 35 వంతెనలు, 45 సస్పెన్షన్ వంతెనలు, 40 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమయ్యాయి. కాఠ్మాండు ఇతర ప్రాంతాలతో కలిపే రహదారి తీవ్రంగా దెబ్బతింది. నేపాల్లో సంభవించిన విపత్తులో మరణించిన వారి సంఖ్య 392కు చేరుకుంది. మరో 1500 మందికి పైగా గల్లంతయ్యారు. టిబెట్లో 3 మృతి చెందారు. 558 మంది గల్లంతయ్యారు. నేపాల్లో 288 మంది భారతీయుల జాడ తెలియడం లేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఇందులో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. మరో 200 మంది టిబెట్ భూభాగంలో చిక్కుకుపోయారని తెలిపింది. సాంబరా ట్రావెల్స్ ద్వారా 37 మంది, ఫ్లై ఎవరెస్ట్ ట్రావెల్స్ సంస్థ ద్వారా 49 మంది తమిళనాడుకు చెందిన వాళ్ళు మానస్ సరోవర్ యాత్రకు వెళ్లారని, వారి ఆచూకీ తెలియడం లేదని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఇప్పటిదాకా 84 మంది భారతీయులకు సురక్షిత ప్రదేశాలకు చేర్చామని భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఇందులో త్రిశూల్ విద్యుత్ ప్రాజెక్టు వద్ద పనిచేసే 63 మంది ఉద్యోగులు ఉన్నారు. 27 మంది విదేశీ పర్యాటకులను సహాయక సిబ్బంది రక్షించారు. వారిలో 11 మంది భారతీయులు ఉన్నారు. నేపాల్కు మరో వరద ముప్పు పొంచి ఉందని చైనా హెచ్చరిస్తోంది. భోటేకోసి నదికి దిగువన రసువా జిల్లాలో ఒక ఆనకట్ట తరహా ఆకృతి ఏర్పడిందని, అందులో భారీగా నీరు చేరుతోందని, అది మరింతగా పెరిగి రాబోయే 3 రోజుల్లో ఎప్పుడైనా బద్దలయ్యే అవకాశం ఉందని అంటోంది. ఈ ప్రాంతం నేపాల్, టిబెట్ సరిహద్దుల్లో 2 నదుల సంగమ ప్రదేశం వద్దుంది. భోటేకోసి, త్రిశూలి నదీ తీరాలకు ప్రజలు దూరంగా ఉండాలని, తాము తిరిగి చెప్పే వరకు సురక్షిత ప్రాంతాలను వదిలి రావద్దని నేపాల్ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. इक्कीस लोगों की जो बात हमने कही कि 21 लोग तमिलनाडु से जिनको रेस्क्यू किया गया है उनकी जानकारी हम आपको हमारे एक्स पोस्ट के माध्यम से दे रहे हैं, उनका नाम दे रहे हैं ताकि उनके परिवारजन को और उनके लोगों को तक ये बात पहुंच सके और उनमें आश्वासन आ सके। जो हमारे पास अपडेट आएगा हम आपको बताते रहेंगे। हाँ, प्रणय।